అందరికీ నమస్తే. ఒక్కసారి వీడియోలు చూడండి. హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన ఘటన బండ్ల గణేష్ ను తీవ్రంగా కలచివేసింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అలా అరెస్ట్ చేయడం చూసి ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆ క్లిష్ట సమయంలో చంద్రబాబు జైలు నుంచి సురక్షితంగా బయటకు రావాలని, ఆయన క్షేమం కోసం తిరుమల వరకు పాదయాత్ర చేస్తారని బండ్ల గణేష్ ఏడుకొండలవాడికి మొక్కుకున్నారు. ఇప్పుడు జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది. 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. ఏడుకొండలవాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండలవాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా. నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. చూసిండు కదా వీడియోలు. అయితే బండ్ల గణేష్ నిర్మాత, సినీ నిర్మాత అన్నట్టు, చాలా ఫేమస్. అయితే మా యొక్క షాద్ నగర్ వాసి అన్నట్టు. అయితే ఎక్కడ పోయినా కూడా మా యొక్క షాద్ నగర్ పేరు చెప్పుకుంటూ మా యొక్క షాద్ నగర్ పేరు నిలబెట్టాలని చెప్పి చాలా తాపత్రయపడినటువంటి పెద్ద నిర్మాత అన్నట్టు. అయితే ఇతను ఒక సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా జైల్లో వేసినప్పుడు ఇతను చెలించిపోయిండు అన్నట్టు. ఆ యొక్క వీడియోలు విన్నారు కదా, ఏం మాట్లాడిండో. చెలించిపోయి ఆ యొక్క బాధ తట్టుకోలేక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకున్నాడు అన్నట్టు. మొక్కుకొని ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జైలు నుంచి విముక్తి అయ్యి అతనిపై కేసు తీసేస్తే నేను తిరుమలకు పాదయాత్ర ద్వారా వస్తానని చెప్పి అతని యొక్క సంకల్పం పెట్టుకున్నాడు అన్నట్టు. ఆ యొక్క సంకల్పం నెరవేరినందుకు ఈ రోజు అతను పాదయాత్ర తిరుపతికి, మన యొక్క షాద్ నగర్ నుండి తిరుపతి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేమందరం దోస్తులం కూడా అతనికి సంఘీభావం తెలిపి అతని కోరిక నెరవేరినందుకు మేము కూడా సంతోషంగా అతన్ని పాదయాత్రలో పాల్గొని నడవడం జరిగింది అన్నట్టు.